ఓం ఇంద్రియ వ్యాపారాలను అంతఃకరణ వ్యాపారాలను లేకుండా చేసి ధ్యానానికి సంసిద్ధత అవడమే స్థిర సుఖమవుతుంది. అహమస్మి, 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 అహమస్మి. సోహం, 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 సోహం. దేహేంద్రియేషు అహం భావ ఇదం భావస్తదన్యకే యస్య నో భవతః క్వాపి సజీవన్ముక్తయిష్యతే. సహ జీవన్ముక్తః ఇష్యతే, సజీవన్ముక్త ఇష్యతే. ఇంకా జీవన్ముక్తుని లక్షణాలను నిధిధ్యాసన చేస్తున్నాం. ఇవన్నీ మనకు తెలిసినవే, కానీ శాస్త్ర బలము వలన మనము వీటిని నిధిధ్యాసన చేయాలి. అదే విషయాన్ని చెప్తున్నారు. విజ్ఞాతాత్మనో యస్య బ్రహ్మభవః శ్రుతేర్బలాత్ భవబంధ వినిర్ముక్తః సజీవన్ముక్తలక్షణః. సహా, అది జీవన్ముక్త లక్షణ, జీవన్ముక్తుని యొక్క లక్షణము. ఏమిటా లక్షణం? యస్య ఆత్మనః బ్రహ్మభావః శృతేః బలాత్. అది శృతుల యొక్క బలము వలన, శృతేః బలాత్ ఆత్మనః బ్రహ్మభావః యస్య విజ్ఞాతః. ఎవనికైతే భవబంధ వినిర్ముక్తః సహ జీవన్ముక్త లక్షణః. ఎందుకు ఎన్ని విధాలుగా జీవన్ముక్తుని లక్షణాలను
క్రమం తప్పకుండా ఆయన మనకు బోధించారు. మనం నిధిధ్యాసన చేస్తున్నాం. వాటిలో స్థిరపడతామని. దేనిపైన ఎక్కువ ఆదరం ఉంటుందో, దేనిపైన ఎక్కువ అవగాహన ఏర్పడుతుందో ఆ భావంలో స్థిరపడడానికి ఎక్కువ అవకాశం ఉంది. అందుకే ఇంత శ్రవణం, రకరకాల శృతి ప్రమాణాలతో, ఉపనిషత్తులతో, ఉపనిషత్ సారమైన భగవద్గీత, వివేక చూడామణి అనేటటువంటి స్మృతి గ్రంథాలతో నిధిధ్యాసన చేయడం. తినగ తినగవేము తీయనుండు అన్నట్టుగా ఇది వినగా వినగా, శ్రవణం చేయగా చేయగా, మననం చేయగా, నిధిధ్యాసన చేయగా ఆ భావము స్థిరపడుతుంది. విజ్ఞాతాత్మనో యస్య బ్రహ్మభవః శ్రుతేర్బలాత్ భవబంధ వినిర్ముక్తః సజీవన్ముక్తలక్షణః. అహమస్మి, అహమస్మి, అహమస్మి. యస్య ఎవనికి, ఆత్మనః తన యొక్క, బ్రహ్మభావః బ్రహ్మత్వము, శృతేః వేదాంత శ్రవణము యొక్క, బలాత్ బలము వలన, విజ్ఞాతః తెలియబడెను, భవబంధ సంసార బంధము నుండి వినిర్ముక్తః విముక్తుడాయను, సహా అట్టి విజ్ఞాని జీవన్ముక్త లక్షణః జీవన్ముక్త స్వరూప లక్షణములు గలవాడగుతున్నాడు. అహమస్మి, అహమస్మి, అహమస్మి. అందుకే ఏం చేస్తాం? శృతి వాక్యాలు, ప్రమాణాలు, మహావాక్యాలైన తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మా బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, సర్వం కల్విదం బ్రహ్మ, ఏకమేవాద్వయం బ్రహ్మ, బ్రహ్మ సత్యం జగన్మిథ్య ఇత్యాది శృతి వాక్యాలను పదే పదే నిధిధ్యాసన చేయాలి. ఇప్పుడు 3 నిమిషాల పాటు అయం ఆత్మ బ్రహ్మ, ఈ ఆత్మ సాక్షి ప్రత్యేగాత్మయే బ్రహ్మ, ఆ భావనలో ఉందాం. అయం ఆత్మ బ్రహ్మ.
అయమాత్మా బ్రహ్మ. అయమాత్మా బ్రహ్మ. అయమాత్మా బ్రహ్మ. అయమాత్మా బ్రహ్మ. అయమాత్మా బ్రహ్మ. అయమాత్మా బ్రహ్మ. శృతేర్బలాత్. వేదాంత శ్రవణము యొక్క బలము వలన ఇప్పటికీ గత 6 ఏళ్లుగా రోజు క్రమం తప్పకుండా ఈ విషయాన్ని వింటున్నాం. ఇంకా వింటాం. వినడం చాలదు కదా. వినడము మస్తిష్కంలో జ్ఞానాన్ని పెంపొందిస్తుంది. ఇన్ ద బ్రెయిన్ సెల్స్. దానిని వాట్ ఈస్ ద ట్రూత్ కెన్ బి అబ్టైన్డ్ ఫ్రమ్ శ్రవణం. ఈజ్ ఇట్ ట్రూ ఫర్ మీ? ఈ సత్యాన్ని నేను నమ్ముతున్నాను. ఏం సత్యం ఇక్కడ? అయం ఆత్మ బ్రహ్మ. ఇది సత్యం, బోధించబడింది. ఇది నేను నమ్ముతున్నాను. దట్ ఈస్ మననం, రిఫ్లెక్షన్. నేను నమ్మిన సత్యాన్ని అనుసరిస్తున్నాను. నిధిధ్యాస అంటే నేను బ్రహ్మభావంలో శేష జీవితాన్ని గడుపుతున్నానా లేదా? నిధిధ్యాస ధ్యానము అంటే ఒక అరగంట ఓ మూల కూర్చొని ఓమును ముక్కు మూసుకోవడము, కనుడు మూసుకోవడము కాదు. నితరాం ధ్యాతం ఇత్యాత్ నిధిధ్యాస. నితరాం అంటే ఎల్లప్పుడూ. ఓంకార జపము ఎప్పుడు చెయ్యాలి, ఎన్నాళ్ళు చెయ్యాలి? నేర్చుకున్నాం. యావజ్జీవం. నితరాం అంటే ఏ కార్యక్రమాన్ని చేస్తున్నా బ్రహ్మభావంలోనే చేయాలి, దేహభావంలో చేయరాదు. ఇదే నిధిధ్యాస. ధ్యానము ఒక్క అర్ధగంటకు మాత్రమే పరిమితము కాదు. విజ్ఞాతాత్మనో యస్య బ్రహ్మభావః శృతేర్బలాత్. then what will happen? భవబంధ వినిర్ముక్తః. పండిన పండు చెట్టు నుండి ఎవరు కిందకి రాలుస్తున్నారు? వాడిన పువ్వు లత నుండి కిందకు ఎవరు పడేస్తున్నారు? వాటంతట అవే పడిపోతాయి. ఆ పక్వానికి రావడమే ఇంపార్టెంట్. ఎప్పుడైతే శృతేర్బలాత్ బ్రహ్మభావ స్థిరపడుతుందో అప్పుడు భవబంధాలు అవే జారిపోతాయి. భవబంధ వినిర్ముక్తః సజీవన్ముక్తలక్షణః. మనకు జీవబ్రహ్మ ఏకత్వ విషయంలో కించిత్తైనా సందేహం లేదు. ఎందుకు లేదు? గట్టిగా శ్రవణం చేశాం కాబట్టి. మరి బ్రహ్మగా జీవిస్తున్నానా, ఈ పరిచ్ఛిన్నమైన జీవుడుగా జీవిస్తున్నానా? జీవుడుగానే ఉన్నాను. తెల్లారి లేస్తే వ్యవహారంలో దూరిపోతున్నాను. ఎందువలన?
శ్రవణం దృఢంగా చేసినప్పటికీ మనన నిధిధ్యాసలు కొనసాగలేదు కనుక ఇప్పుడు మనం చేస్తున్న ప్రయత్నం ఏంటంటే ఆ నిధిధ్యాసను దృఢపరుచుకొని బ్రహ్మభావంలో జీవబ్రహ్మ ఏకత్వంలో ఉండడానికి. ఎప్పుడైతే బ్రహ్మభావం కలిగిందో అప్పుడు జీవభావము జారిపోతుంది. జీవభావము ఒక ప్రయాణం లాంటిది. గమ్యం బ్రహ్మభావం చేరడం. ప్రయాణం అయిపోయిన తరువాత దిగిపోయాక కూడా ఇంకా ప్రయాణిస్తూ ఉంటామా? దిగి అక్కడ స్థిరపడతాం. అదే నిధిధ్యాస బలముతో సంసార బంధముల నుండి విముక్తి పొందుట. భవబంధ వినిర్ముక్తః సజీవన్ముక్తః లక్షణః సహ జీవన్ముక్తలక్షణః. శృతేర్బలాత్, ముఖ్యంగా చతుర్విధ మహావాక్యాలను సమయం దొరికినప్పుడల్లా వాటిని మననం చేసుకుంటూ ఉండాలి. బ్రహ్మభావః, అహం బ్రహ్మాస్మి. యస్య విజ్ఞాతః, ఎవని చేత తెలుసుకొనబడినదో. ఇక్కడ తెలుసుకోవడం అంటే అలా ఉండడం అనే అర్థం, నాట్ థియరిటికల్ నాలెడ్జ్. భవబంధ వినిర్ముక్తః, భవబంధాలు ఎందుకు కలిగాయి? మూలా విద్య. మూలా విద్య అంటే స్వరూప జ్ఞానం లేకపోవడం. నేను ఫలానా ఆత్మ అని తెలియకపోవడం. నేను ఫలానా ఫలానా ఏది కాని ఆత్మ అని తెలియకపోవడం. ఆ మూలాజ్ఞాన నివృత్తియే భవబంధ వినిర్ముక్తః. స్వరూపం తెలియకపోవడం అనేటటువంటి అజ్ఞానము సంసార బంధ కారణము. పరబ్రహ్మమని తెలియుటయే జ్ఞానము. అదియే బంధ నాశమునకు బలమైనటువంటి హేతువు. శ్రవణ మననాదులచే వేదాంత వాక్యార్థ విచారము, తద్వారా స్వరూప జ్ఞానము, శాశ్వతానంద సకల బంధ నిర్ముక్త పరబ్రహ్మమే తాను అనే స్వభావ జ్ఞానము నిధిధ్యాస, అనాది సిద్ధ సకల మూలా విద్య బంధాల నుండి విడివడమే జీవన్ముక్తి. స్వరూప ఉపలబ్ధి కలిగిన వారు జీవన్ముక్తుడని చెప్పబడతారు. అహమస్మి, అహమస్మి, అహం బ్రహ్మాస్మి, అహమస్మి, 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 అహమస్మి. 3 నిమిషాలు చక్కగా శరీరానికి ప్రాణవాయువును అందిస్తూ ప్రాణాయామం చేసుకుంటూ అహమస్మి, అహమస్మి, అహమస్మి అంటే అహం బ్రహ్మాస్మి అని అర్థం. అహం అనగా బ్రహ్మ. ఆ నిధిధ్యాసలో 3 నిమిషాలు ఉంటాం.
అహమస్మి. 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 విజ్ఞాతాత్మనో యస్య బ్రహ్మభావః శ్రుతేర్బలాత్ భవబంధవినిర్ముక్తః స జీవన్ముక్తలక్షణः. శృతేర్బలాత్ అంటే శ్రవణము, శృతి శ్రవణము యొక్క బలము వలన దానికి మనకి ఏమీ కొదవలేదు. చదవని వారి సంగతి వదిలేయండి. సంపూర్ణంగా ప్రతిరోజు శృతేర్బలాత్ అనే దానికి ఏ విధమైన తక్కువ లేదు. మననము ఫస్ట్ ఏమిటి? వాట్ ఈస్ ద ట్రూత్ దట్ వీ నో? ఈస్ ఇట్ ట్రూ ఫర్ మీ? దట్ వీ హ్యావ్ టు డూ ఫర్ అవర్ సెల్స్. దెన్ కెన్ ఐ లివ్ ద ట్రూత్? Can I be in practice of the truth? That is the initiation. Then if we are in the practice of the truth, bhavabandha vinirmuktaha. यो antasukhah antararamaha तथा अंतर्ज्योतिरेवयः स योगी ब्रह्मनिर्वाणम् ब्रह्मभूतोऽधिगच्छति. यः अन्तः सुखः अन्तः आरामः तथा अन्तः ज्योतिरेवयः सह योगी ब्रह्मनिर्वाणम् ब्रह्मभूतः अधिगच्छति. Who rejoices in himself, with himself, by himself, that himself is Brahma Bhava. And he understands the inner light, Antarjyotirevaya, lives as the inner light. Sayogi Brahma Nirvanam Brahma Bhutaha Adhigacchati. Ahamasmi. 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 Soham. 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 విశ్రాంతిగా కూర్చోండి. కనులను నెమ్మదిగా తెరవండి. బ్రహ్మభావంలోనే ఉండాలి. సోహం. 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 స్వస్తి.